దేవుని వాక్యం చూస్తాం, వాళ్ళలో పాల్పొందుతాం. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయం 26వ వచనం చదువుతాం. 1 కొరింథీ 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. మళ్ళీ చదువుదాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కనుక ప్రభు భోజన పాత్రలో మనం పాలు పొందినప్పుడు ఖచ్చితంగా ప్రభు రాకడ మనం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ప్రభు రాకడను జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రభు వచ్చు వరకు అనే పదం ప్రభు రాకడను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు రాబోతున్నాడు కనుక, యేసు ప్రభు రాబోతున్నాడు కనుక మనం ఆయన ఎదుర్కొనవలసిన వారు ఉన్నాం. ఆయన ఎదుర్కొనాలి, ఆయన కలుసుకోవాలి అంటే మనకు ఎంత సిద్ధపాటు అవసరం అంటే ఎంత సిద్ధపాటు అవసరం. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ప్రభువుని మనం కలుసుకోవాల్సిన వారు ఉన్నాం అంటే ఎంత సిద్ధపాటు అవసరం అంటే మరి ఎంతో గొప్ప సిద్ధపాటు మనకు ఉండాలి. ఎంతో గొప్ప సిద్ధపాటు మనకు ఉండాలంటే ఎంతో గొప్ప భక్తిపరమైన లక్షణాలు మనలో ఉండాలి. భక్తి కలిగిన జీవితం మనకు ఉండాలి. ఈ భక్తి కలిగిన జీవితంలో మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే వారంగా ఉండగలుగుతాం. భక్తి లేకుండా ప్రభు రాకడ కొరకు ఎదురు చూడలేం. చూచారా? భక్తి లేకుండా ప్రభు రాకడ కొరకు చూసి అంటే మరి భక్తి లేకపోతే ప్రభు రాకడ మీద మన దృష్టి ఉండదు. సరే, అంటే లోకం అంతా ఎలా ఉందో మరి లోక వైఖరి మరి లోకపరమైనటువంటి విధానాలను పట్టుకున్నటువంటి వాళ్ళు ప్రభు రాకడ మీద దృష్టిని పెట్టరు. లోకపరమైనటువంటి విధానం అంటే ఏంటంటే దేవుణ్ణి మరచి లోకాన్ని స్నేహం చేయటం. దేవుణ్ణి మరచి లోకాన్ని స్నేహం చేయటం. ఒక అనుభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాకడ కొరకై మనం కనిపెట్టేవారుగా ఉండాలంటే ప్రభు యొక్క భోజన పాత్రలో మనం పాలు పొందే అనుభవంలో ఉండాలి. ప్రభు భోజన పాత్రలో పాలు పొంది ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడేటువంటి అనుభవంలో ఎలా ఉండగలుగుతామంటే ఆయన మరణాన్ని మనం ప్రచురించేవారుగా అయితేనే ఉండగలుగుతాం. ఆయన మరణాన్ని ప్రచురించుట. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. నేనేమనుకుంటానంటే ఒకరోజు గడిచిందంటే రాకడకు చాలా దగ్గరగా వెళ్ళిపోతున్నట్లే. ఒకరోజు గడిచిందంటే ఒక రాకడకు చాలా దగ్గరికి వెళ్ళిపోతున్నట్లే. సంవత్సరం గడిస్తే, ఒకరోజు గడిస్తేనే రాకడికి ఎంతో దగ్గరికి వెళ్ళిపోయినటువంటి ఒక సంవత్సరం గడిస్తే ఇంకా దగ్గరికి వెళ్ళినట్లుగా ఉంది. కనుక సంవత్సరాలు జరిగిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితంలో మరి ఎప్పుడు ఒకే విధానంలో మనం జీవిస్తుంటున్నాం. అంటే సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మనము ఏమాత్రం దేవుని కొరకు యథార్థంగా జీవించలేని వారంగా ఉంటున్నాం. నమ్మకస్తులం కాదు మనం. దేవునికి నమ్మకస్తులుగా ఉండట్లా మనం. అందువలన ప్రభు రాకడ కొరకు సిద్ధపడలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలంటే మనం ఏం చేయాలా? దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుని కొరకు మన జీవితాన్ని ఏం చేయాలా? ఫలించి అభివృద్ధి పరచబడిన జీవితంగా చేయాలి. ఫలించి అభివృద్ధి పొందిన జీవితం ఏదైతే ఉంటుందో అది ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే జీవితంగా ఉంటుంది. అంతేకాదు, ప్రభువు గురించిన సమాచారాన్ని ప్రకటించే జీవితంగా ఉంటుంది. ప్రభు రాకడ అంటే ప్రభు రాబోతున్నాడు. యేసు ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఒకటికి ఆయన దగ్గరకు వెళ్ళిపోబోతున్నారు. మీరు కూడా ఆయన నమ్ముకుంటే మీరు కూడా ఆయన దగ్గరకు వెళ్ళొచ్చు అనేటువంటిది ప్రచురించేటువంటి లక్షణం మనకు ఉండాలి. చూడండి, ప్రభు రాకడకు సిద్ధపడనటువంటి వాళ్లకు ఉండేటువంటి ఆ నష్టదాయకమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళ జీవితంలో ఏమాత్రం ఎదుగుండదు.
అందుకనే ఒక ఉపమానం చెప్పగోరుతున్నాను ఇప్పుడు మీకు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఉపమానం ఉంటుంది. లూకాసు వార్త 13వ అధ్యాయం 13వ అధ్యాయం లూకాసు వార్త 13 6వ వచనం నుండి చదువుదాం. లూకాసు వార్త 13 6వ వచనం నుండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీయూ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. ఇక్కడ ఈ ఉపమానం చూడండి. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది, అందులో అంజూరపు చెట్టు. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది. ద్రాక్ష తోట, ఆ మనుషుడు ఎవరో కాదు, దేవుడే. ఆ మనుషుడు ఎవరో కాదు, దేవుడే. ఆ ద్రాక్ష తోట ఏమిటో కాదు, దేవుని మందిరమే. ఆ ద్రాక్ష తోట దేవుని మందిరమే. ఆ అంజూరపు చెట్టు, అందులో ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఎవరో కాదు, మనమే. ద్రాక్ష తోటలో నాటబడిన అంజూరపు చెట్టు ఎవరో కాదు, మనమే. కనుక ఇప్పుడు ఆ యొక్క తోటమాలి ఏం చేస్తున్నాడంట, ఆ చెట్టు ఒకటి నాటినటువంటి ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు, దానిని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. దాన్ని నాటాడంట, కానీ పండ్లు ఏమీ దొరకలేదంట. నాటాడు, ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు, కానీ ఫలాలేమీ రాలేదు, ఫలాలు లేవు, పండ్లు ఏమీ దొరకలేదు అనేది ఇక్కడ మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రియులారా, ఫలితం లేని చెట్టుగా ఉంది, ఫలించని చెట్టుగా ఉంది. అందుకే చూడండి 7వ వచనంలో, గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయి. ఏమంటున్నాడు దేవుడు? 3 ఏండ్ల నుంచి చూస్తున్నాను, ఒక్క పండు కూడా ఇది నాకు ఇవ్వలేదు, కాబట్టి దీన్ని నరికేయి. ఎందుకంటే దీన్ని బట్టి ఈ భూమి వ్యర్థమైపోతూ ఉంది. ఈ భూమి వ్యర్థము, తర్వాత దానికి పోసే నీరు వ్యర్థము, తర్వాత దానికి వేసే ఎరువు కూడా వ్యర్థమే, దానికి చేసే చాకిరీ కూడా వ్యర్థమే, వేస్ట్. దీన్ని తీసేయన్నాడు అంతే. చూడండి, 3 ఏండ్ల నుంచి ఎదుగుతున్నాడంట. 3 ఏండ్లు, 1 సంవత్సరం వచ్చాడు, చూశాడు, ఫలాలు లేవు. 2వ సంవత్సరం వచ్చి చూశాడు, ఫలాలు లేవు. 3వ సంవత్సరం వచ్చి చూశాడు, ఫలాలు లేవు. ఇక 4వ సంవత్సరం వచ్చినా ఇది ఇంతే, దీని గతి ఇంతే అనుకున్నాడు. ఏమంటున్నాడు? ఇది నరికేయి, తీసి పడవి అంటున్నాడు. కనుక దీనిని నరికివేయము అనే పదం అంజూరపు చెట్టుని గురించి మాట్లాడుతున్న ఆ యజమానుడు, ఒకవేళ అంజూరపు చెట్టు మనమే అయితే కనుక, మన జీవితంలో ఫలితం లేని వారమైతే కనుక, ఫలాలు లేని వారమైతే కనుక, ఫలించని వారమైతే కనుక, మనకు కూడా వర్తించే మాట, దీనిని నరికివేయి, తీసివేయి, దీన్ని తొలగించుంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో దేవుని కొరకు మనము సిద్ధపడలేని వారుగా ఉండడానికి మరి ఎక్కువగా కారణాలు ఏంటంటే, మన జీవితంలో ఏ విధమైన ఆత్మీయ ఎదుగుదల లేదు. ఆత్మీయులుగా మనం జీవించలేకపోతున్నాం. ఆత్మీయంగా జీవించే వాళ్ళకు ఉండే లక్షణం ఏంటి? చక్కగా ఆ చెట్టు, అంజూరపు చెట్టు, అది చక్కగా మరి నాటబడింది, ద్రాక్ష తోటలో నాటబడింది. దానికి తోటమాలి కూడా ఉన్నాడు, దానికి నీరు పెడుతూ ఉన్నాడు, దానికి ఎరువు కూడా వేస్తుంటాడు, దానికి ఎంతో ప్రయాసపడుతుంటాడు. అయినా ఒక్క పండు కూడా దొరకనప్పుడు ఆ యొక్క యజమానునికి దాని విషయంలో అనిపించింది, ఇది వేస్ట్, దీన్ని తీసివేద్దాం అనిపించింది. కాబట్టి ఫలించని చెట్లని ఎవరైనా అంతే. మన ఇంట్లో ఒక చెట్టు నాటాం అనుకోండి, ఫర్ సపోజ్ చెప్తున్నాను, మన ఇంట్లో ఒక చెట్టు నాటాం, ఏదో మంచి కాయలు కాస్తుందిలే తిందామని ఒక చెట్టు నాటాం, అది కాయలు కాయట్లేదు, ఏం చేస్తాం మనము? నరికేస్తాం. నరికేస్తే ఏమవుతుంది? అది నరికి బయట పడేస్తే అది ఎండిపోయి కట్టెలయ్యి పుల్లల పొయ్యిలోకి పుల్లగా మారిపోతుంది, కట్టెల పొయ్యిలో కట్టుగా మారిపోతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది. కనుక మన జీవితం కూడా ఫలభరితం కాకపోతే మన జీవితం ఇంతే, నరికివేయబడే జీవితం, నరికివేయబడిన జీవితం, బయట పారవేయబడిన జీవితం, ఎండిపోయిన జీవితం, కాలిపోయిన జీవితం, బూడిదైపోయిన జీవితం. బాగుందా? హ్యాపీగా ఉందా? అమ్మగా ఉన్నట్టుంది చెప్తుంటే మీకు.
ఇది మన కోసమే దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనం ఫలించని వారమైతే, అభివృద్ధి చెందని వారమైతే, దేవుని కొరకు ఏ విధమైన ఫలాలను ఫలించలేని జీవితం మందైతే కనుక ఇది వేస్ట్, దీన్ని తీసే అంటున్నాడు దేవుడు. చెట్టుని అక్కడ అంటున్న చెట్టు ఎవరో కాదు, మనమే. నేను మళ్ళీ చెప్తున్నా, మనల్ని గురించి మాట్లాడుతున్న మాట ఇది. ఉపమానం చెప్పాడు, చెట్టును బోలుతున్నాడు. ఆ చెట్టు ఎవరో కాదు, మనమే. కనుక ఫలించని జీవితాన్ని దేవుడు తొలగించాలని అనుకుంటున్నాడు. తొలగించడానికి ఆయనకు అధికారం ఉంది, ఎందుకంటే ఆయనదే కదా ఆ తోట, ఆయనదే, అందులోనే ఆ చెట్టు ఆయనే నాటించాడు. అట్లనే మందిరం ఆయనదే, అందులో నాటబడిన మనం కూడా ఆయనే మనల్ని దిక్కొచ్చి ఇక్కడ నాటాడు. నాటిన తర్వాత కూడా మనం ఏ విధమైన మన ఫలాలు ఆయనకు అందించలేకపోతే, తోటమాలి చెట్టు నాటి పెంచి పెద్ద చేసిన తర్వాత ఒక ఫలం ఆశించడం తప్పేం కాదు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు ఫలాలను ఆశిస్తున్నాడు. ఫలించని జీవితంగా నీ జీవితం ఉంటే అది నీకే నష్టదాయకమైన పరిస్థితి. తొలగించి వేయమంటున్నాడు, నరికి వేయమన్నాడు. తొలగించడం కాదు, నరికి వేయమన్నాడు. 3 ఏండ్లైనా దానికి ఏ విధమైన ఫలాలు లేకపోతే ఇదే పరిస్థితి కలుగుతుంది, తొలగించబడే పరిస్థితి. కనుక ఇలాంటి కోపం వచ్చింది ఎవరికి? తోట యజమానునికి ఇలాంటి కోపం వచ్చింది. ఆ చెట్టు మీద కోపం వచ్చింది. ఈ చెట్టు ఎందుకు పనికిరాని పనికిమాలిన చెట్టు, అదే మనల్ని అంటే బాగుంటుందా? కొత్త సంవత్సరం ఏంటి అంటున్నాడు అనుకోబాకండి. వాస్తవంగా మన వాక్యానికి పోల్చి చూసుకుంటే మన జీవితం సరిగ్గా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మనలను ఇది వేస్ట్ తీసేయండి అని అన్నారనుకోండి, మనల్ని అన్నారనుకోండి, ఎంత కోపం వస్తుంది మనకి. పాపం అది చెట్టు కాబట్టి, అంజూరపు చెట్టు, మాట్లాడలేదు కాబట్టి, అది ఒకవేళ దానికి ప్రాణం ఉన్న లోపల కుమిలిపోయే స్వభావం ఉంటుందేమో కాబట్టి, బయటికి చెప్పుకోలేదు కాబట్టి బాధపడి, అది ఎవరికి అర్థం కాని బాధ అయి ఉండొచ్చు దానికి, చెట్టుకి. కానీ మనుషులుగా మనకి అది ఎంత బాధ. దేవుని కొరకు నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులుగా, మనకు మనుషులంగా అన్ని రకాల అవగాహన కలిగిన వారంగా, ఒక దేవుని జ్ఞానం నాకు ఇచ్చాడు దేవుడు. ఆ జ్ఞానం కలిగినటువంటి వారంగా ఏంటి, నా ప్రభు నన్ను నరికేయాలనుకుంటున్నాడా, ఆయన తీసివేయమంటున్నాడా అంటే, నీ ఎంత పనికి మాలిన వాడిని, ఎంత పనికి మాలిన వ్యక్తిని అని మనకు బాధ ఇదా? కాబట్టి అలాంటి బాధపడే స్థితిలో మనం ఉన్నామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎంతకాలం అండి ఫలభరితం లేని జీవితం, ఎంతకాలం భరించలేని జీవితం జీవిస్తాం? 3 ఏళ్ళు వ్యర్థమైపోయింది. ఎంతకాలం ఆయుష్కాలం ఇవ్వాలి? సరే, చెట్టుకు 3 ఏళ్ళు ఇచ్చాడు, మనకెంత? విశ్వాసంలోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా ఏమైనా దేవుని కొరకు ఫలించామా? దేవుని కొరకు మనం ఏదైనా ఫలభరితమైన జీవితాన్ని జీవించగలుగుతున్నామా? జీవిస్తున్నామనంటే పక్కా రుజువు ఏంటంటే, ఖచ్చితంగా ఆయన చెప్పినట్లు మనం చేస్తాం. ఆయన కోరినట్లు మన జీవితము ఉంటుంది. ఆయన కోరినట్లు మనం జీవిస్తాము. ఆయన కోరినట్లుగా ఆయన యందు నమ్మకం కలిగి ఉంటాము. ఆయన యందు భక్తి కలిగి ఉంటాము. ఆయన కోరినట్లుగా మన జీవితంలో అన్ని రకాలైనటువంటి ఆయన నియమించిన క్రమాలను అనుసరించి నడుచుకుంటాం. చూడండి, అలాంటి అనుభవంలో జీవించేటువంటి వాళ్ళే రాకడ కొరకు సిద్ధపడగలుగుతారు. అలాంటి అనుభవంలో జీవించే వాళ్ళే రాకడ కొరకు సిద్ధపడగలుగుతారు. ప్రభు వస్తే బోరుతే అందరూ నేను వెళ్ళిపోతానని అనుకోకూడదు, తప్పది, చాలా పొరపాటు. సిద్ధపాటు లేకపోతే వెళ్ళలేరు. సిద్ధపాటు లేకుండా ఎవరు ప్రభువుని కలుసుకోలేరు. సిద్ధపడాలి. 2026 సంవత్సరం కొరకు ఎంత సిద్ధపడ్డాం? ఎప్పుడు వస్తుందా ఏంటో అది మరి నీకొక్కడికి సొంతమైనట్టు ఎంతగా ఆరాటపడ్డాం నిన్న దినం రాత్రి అంతా కూడా. ఈ 2026 సంవత్సరం దేవుడు మనకిచ్చాడు అంటే దాని అర్థం ఏంటంటే 2026కి మనం సిద్ధపడి 26లో ప్రవేశించాం. అందుకు బట్టలు కొనుక్కున్నాం, అందుకు మనం రకరకాలైనటువంటి మరి అంటే ఏమంటారు, పండుగ వాతావరణాన్ని మనమే సృష్టించుకున్నాం. కొత్త సంవత్సరం రాబోతుంది అని సంబరపడి ఈ నూతన సంవత్సరం కొరకు సిద్ధపడ్డాం. కానీ దేవుని కొరకు ఏమైనా సిద్ధపడ్డామా? ప్రభు కొరకు ఏమైనా సిద్ధపడ్డామా? ప్రభు కొరకు మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచే వారు ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మనం సిద్ధపడి ఇతరులను సిద్ధపరచాలి. అక్కడ అదే చెప్తుంది, ప్రభు రాకడ వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. వారు సిద్ధపడతారు, ఇతరులను కూడా సిద్ధపరిచేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆత్మీయులుగా ఉంటారు, ఇతరులకు కూడా ఆత్మీయమైన విషయాలు నేర్పించి వాళ్ళని కూడా ప్రభు దగ్గరకు నడిపిస్తారు. అది వారి జీవితాల్లో ఉండాల్సిన లక్షణం. కాబట్టి ఇక్కడ 3 ఏళ్ళు గడిచిపోయింది, చెట్టులో ఫలం లేదు. మనకెన్నేళ్ళు? విశ్వాసంలోకి వచ్చి ఎన్నేళ్ళు? మన జీవితంలో అనుదినము భక్తిలో ఇంకొంత మెరుగవ్వాలి, ఇంకొంత బెటర్ అవ్వాలి, ఇంకో లెవెల్కి వెళ్ళాలి.
అది దేవుణ్ణి కలుసుకోవడానికి సాయపడేది అదే. మనం ప్రతిరోజు ఒక్కొక్క అనుభవంలో ఎక్కుతూ ఉండాలి. దేవుడంట మనకు ఒక అంతస్తునిచ్చాడు. ఏంటి అంతస్తు? పరలోకం. ఆ అంతస్తు వెళ్ళాలంటే మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కాలి. ఆ మెట్లు ఎక్కడం అంటే అంత ఈజీ కాదు. దిగడం అంటే ఈజీ, కానీ ఎక్కడం చాలా కష్టం కదా. ఓ 10 మెట్లు ఎక్కి చూడండి, అర్థమవుతుంది. ఓ 10 మెట్లు ఎక్కి చూస్తే అర్థమవుద్ది కష్టమో నష్టమో ఇబ్బందో లేదో. కనుక మెట్లు ఎక్కడం కష్టమే. అయితే ఆ మెట్లు ఎక్కే అనుభవంలో మనం ఉన్నప్పుడు కొద్దిగా ఏమైందంటే శ్రమ పడాల్సి వస్తుంది. కొద్దిగా ఇబ్బంది. భక్తి చేయడం అంటే అంత ఈజీ కాదు, ఇబ్బందే. దేవుని కొరకు ఎదిగి ఫలించాలంటే అంత ఈజీ ఏం కాదు, ఇబ్బందే. కానీ ఆ ఇబ్బందులన్నీ అధిగమించాలి. ఆ ఇబ్బందులను అధిగమించగలగాలి. ఇబ్బందులు వస్తాయి. మనుషులు అన్నాక, మనుషులకు కాక చెట్లకు వస్తాయండి సమస్యలు. మనుషులకే వస్తాయి. మనుషులు కాకపోతే చెట్లకి మానులకి రావు కదండి. మనుషులకు సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నిటిని కూడా అధిగమించాలి. వాటిని అధిగమించాలి. ఎప్పుడు ఆ సమస్యలోనే కొట్టుమిట్టాడుతాను, నేను ఇంక భక్తి పరంగా జీవించలేను, దేవునికి నమ్మకస్తులుగా జీవించలేను, నా జీవితంలో ఏం ఫలాలు ఫలించలేని పరిస్థితులు ఉంటానంటే అది మనకి ఏమాత్రం తగిన విషయమో కాదు. అది కరెక్ట్ అయిన విషయం కాదు. కనుక ఎప్పుడు ఇలా ఉంటానంటే కాదు, ఎదగాలి. ఇంకో మెట్టు ఎక్కాలి, ఇంకో మెట్టు ఎక్కాలి, ఇంకో మెట్టు. అప్పుడే చివరికి ఆయన చేరుకోగలుగుతాం. ఇప్పుడు మధ్యాకాశం అంటే ఎక్కడుందండి? మధ్యాకాశం అంటే ఆకాశానికి భూమి మధ్యన ఉంది. అది ఆకాశానికి భూమి మధ్యన మధ్యాకాశం ఎక్కాలండి. ఎన్ని మెట్లు ఎక్కాలా? 8 మెట్లు ఎక్కాలా? 7 మెట్లు ఖచ్చితంగా ఎక్కాలి. 7 మెట్లు అయితే ఖచ్చితంగా ఎక్కాలి. ఏంటా 7 మెట్లు? ఏంటా 7 మెట్లు? నీతి గల జీవితం, సత్యం కలిగిన జీవితం, రక్షణ గల జీవితం, వాక్యాన్ని చదివి ధ్యానించి ఆ ప్రకారం నడుచుకునే జీవితం, ప్రార్థనా జీవితం, తర్వాత విశ్వాసంతో కూడిన జీవితం. ఇవన్నీ 7 మెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కితేనే అక్కడ చేరుకోగలుగుతాం మనం. 7 మెట్లు ఎక్కి చేస్తేనే అక్కడ మనకు ఏమీ లేకుండా ఒక్క లక్షణమైన సక్రమంగా ఉందా? విశ్వాసం నిలకడగా ఉంటున్నామా? భక్తిలో యథార్థత ఉందా? మన భక్తి ఎలాంటిది చెప్పమంటారా? పైకి భక్తి, లోపల దాన్ని ఆశ్రయించలేని ఏమంట భక్తిహీనత. పైకే భక్తి పరులం, లోపలేమో దాన్ని ఆశ్రయించలేని భక్తిహీనులం. కనుక భక్తిలో యథార్థత లేదు, విశ్వాసంలో నిలకడ లేదు, నమ్మకత్వంలో ఆయనకు తగినట్లు ఆయన నమ్మదగినంత వారము కాదు. మనం నమ్మదగిన వారమని వాక్యం చెప్తుంది. కనుక అంటే ప్రార్థనలో పోరాడలేము, వాక్యము చదవటం రాదు, విని అర్థం చేసుకోలేము. రాత్రి ఓ బ్రదర్ వాక్యం చెప్పాడు, మీకు ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదని నాకు అర్థం అయిపోయింది. ఎందుకంటే అది పెద్ద సబ్జెక్టు. అది వాక్యం బాగా చదివే వాళ్ళకి అర్థమయ్యే విషయాలు అయితే. నాకు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నా, వీళ్ళకి ఏం అర్థం అవుతుంది పాపం, ఈ బ్రదర్ ఎట్లా చెప్తున్నాడు. మంచి వాక్యం చెప్పాడు, నాకైతే మాత్రం కన్నులు వింపుగా ఉంది. మరి మీరేమో మరి ఎంతవరకు అర్థం చేసుకున్నారో నాకు అర్థం కాల. చాలా పెద్ద విషయం అది. ఆగండి, మీరు ఆగండి. చాలా పెద్ద విషయం అది. ఆయన చెప్పే విషయాలు మీరు అర్థం చేసుకోవడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సరే, వాక్యం విని అర్థం చేసుకోగలగాలి. వాక్యం విని అర్థం చేసుకోవడమే కాదు, ఆ ప్రకారంగా మన జీవితాన్ని జీవించగలగాలి. అంటే ఒక వాక్యాన్ని బాగా లోతుగా ఎరగలిగిన అనుభవంలో ఒక మెట్టు ఎక్కుతాం మనం. ప్రార్థనలో పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయగలుగుతున్నామా? 10 నిమిషాలు అవగానే మనకు అలుపు, ఆయాసం. దైవజనుడు భక్తి సింగ్ గారు గంటలు ప్రార్థన చేసేవాడంట. రాత్రంతా ప్రార్థన చేసేవాడంట. యేసు ప్రభు మాదిరే రాత్రంతా ప్రార్థనలు ఉండేవాడంట. మళ్ళీ తెల్లారి మళ్ళీ మీటింగ్కి వెళ్ళిపోయి వాక్యం చెప్పేవాడంట. మరి ఆయన ఎప్పుడు నిద్రపోయేవాడో ఏంటో మరి తెలియదు, కానీ రాత్రంతా ప్రార్థనే. ఏంటి ప్రార్థన అంటే, ప్రభువా రేపు ఏం వాక్యం చెప్పాలి, రేపు నేను అక్కడ ఉన్న ప్రజలకు ఏం వాక్యం చెప్తే వాళ్లకు మేలు కలుగుతుంది అని రాత్రంతా ప్రభువా నాకు వర్తమానం ఇవ్వని రాత్రంతా ప్రభు దగ్గర గోజాడేవాడంట, పోరాడేవాడంట, నాకు వర్తమానం ఇవ్వని. వర్తమానం లేకపోతే ఆయన వాక్యం చెప్పేవాడు కాదంట. వాక్యం చెప్పాడు కదా. ఒక మీటింగ్కి వెళ్ళాడు, వర్తమానం రాలేదు. నైట్లో మీటింగ్ వెళ్ళాడు అనుకోండి, అక్కడ వర్తమానం రాలేకపోతే ఎవరైనా అడుగుతాడు, ఇక్కడ ఎవరైనా దేవుడు వర్తమానం ఇచ్చాడు ఎవరికన్నా అని అడిగి ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళతో వాక్యం చెప్తాడు. ఈయనకు వర్తమానం ఇవ్వకపోతే వాక్యం చెప్పడంట. కాబట్టి నైట్ అంతా కనిపెట్టేవాడు, ప్రార్థనలో పోరాడేవాడు అంతే. వర్తమానం కోసం, సంఘం యొక్క క్షేమం కోసం, సంఘము పునాదులు బలంగా ఉండడం కోసం ప్రార్థన చేశాడు. మనం చేస్తున్నామా? ఈరోజు నూతన సంవత్సరం ఎన్నింటికి రావాలి అని ప్రకటన చేస్తే ఎన్నింటికి వచ్చాం? ఆలోచించుకోండి, ఒకసారి ఆలోచించుకోండి. ఎన్నింటికి రావాలి అని ప్రకటన చేస్తే ఎన్నింటికి వచ్చాం? ఎట్లా మనం ఆయన కలుసుకోగలుగుతాం? ఒక మెట్టు దిగిపోతున్నావు కదా, ఎక్కలేకపోతున్నాంగా. ఒక మెట్టు దిగిపోతున్నాం. ఇప్పుడు ఎక్కాల్సిన మెట్టు దిగిపోయాం. దిగిపోతే ఇంకేం ఎక్కుతాం? ఇంకేం వెళ్తా చేరుకుంటాం ఆయన్ని?
కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క ఏర్పాట్లు జీవించేటువంటి వాళ్ళు మెట్లు ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి పోవాలి. అది మన జీవితంలో ఒక్కొక్క అనుభవం మనం అధిగమించుకుంటూ వెళ్ళాలి. విశ్వాసంలో నిలకడ ఖచ్చితంగా ఉండాలి. విశ్వాసాన్ని కోల్పోయే దినాల్లో ఉన్నాం మనం. అట్లాంటిది విశ్వాసంలో బలమైన నిలకడగా ఉన్నటువంటి వారంగా మనం ఉంటే ప్రభు ఆనందిస్తాడు. ప్రార్థనలో పట్టుదల ఉండాలి. మన సత్యమును దట్టి కట్టుకున్న వారంగా ఉండాలి. మన జీవితం యథార్థమైనదిగా ఉండాలి, సత్యమైనదిగా ఉండాలి. నీతి అని మయమరవు ధరించుకునే వారు ఉండాలి. సువార్త ప్రకటించే సువార్త వలన జోడు మనము తొడుక్కునే వారు ఉండాలి. సువార్త ప్రకటించడం అనేది ఒక మెట్టు. చూడండి, నీతి అను మయమరువు అనేది ఒక మెట్టు, సత్యమను దట్టి ఒక మెట్టు, సువార్త ప్రకటించే సువార్త ప్రకటించే జోడు అంటే చెప్పులు ఒక మెట్టు, తర్వాత విశ్వాసం అనే డాలు ఒక మెట్టు, రక్షణ అనే చిరస్థానం ఇంకో మెట్టు, తర్వాత దేవుని వాక్యం అనే ఇంకో మెట్టు, తర్వాత పట్టుదలతో కూడిన ప్రార్థన అనే ఈ మెట్టు. 7 మెట్లు ఎక్కితేనే ఆయన కలుసుకోగలుగుతాం. ఈ 7 మెట్లు మనమే ఎక్కకపోతే ఇంకా వేరే వాళ్ళని ఎట్లు ఎక్కిస్తాము? దేవుని పాపం ఆయన మనల్ని నమ్మి ఈ మందిరంలో మనకు ముఖ్యమైన పాత్ర, ముఖ్యమైన బాధ్యతలు అప్పచెప్తే మనమేమో ఏం పట్టినట్టుగా నాకేం తెలియదు అన్నట్టు కూర్చుంటే ఇంకా ఏమి దానికి ఉపయోగం ఏముంది? దాని అంటున్నాడు నరికేసే అంటున్నాడు, తీసి పడేసే అంటున్నాడు. తీసిపడాడు. కొంచెం కష్టంగానే ఉంది, కొంచెం కష్టమే, అంత ఈజీ ఏం కాదు. తీసివేయని దేవుడు మనల్ని అంటున్నాడంటే చాలా కష్టం. మరి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అలాంటి పరిస్థితి మనకు సంభవించకుండా ఉండాలంటే ఇప్పుడైనా ఏం చేయాలా? జాగ్రత్త తీసుకోవాలి. ప్రభువా, నీ రాకడ కొరకై నేను సిద్ధపడి ఇతరులను సిద్ధపరుస్తున్నట్లు నాకు సహాయము చేయి. ముందు నేను ఫలించాలి. నేను ఫలంగా నీ కొరకు ఫలించే జీవితం కలిగిన వాడుగా ఉండాలి. తర్వాత ఇతరులను ఆ అనుభవంలోకి నడిపించి నేను సిద్ధపడుతూ వారిని కూడా నీ రాకడ కొరకు సిద్ధపరిచే అనుభవం నాకు కలుగు చేయమని మనం ఏం చేయాలా? ప్రభువుకి అప్పగించుకోవాలి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయకూడతా. 13వ వచనం అధ్యాయంలోనే, అదే లోకాసువార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడలు నరికి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ చూడండి, గమనించండి. 8వ వచనంలో 7వ వచనంలో తోటమాలతో దేవుడు ఏమంటున్నాడంటే చెట్టును నరికే అంటే, 8వ వచనంలో ఆ తోటమాల అంటున్నాడు ఏమంటున్నాడంటే, అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోటమాలి ఎవరి? తోటమాలి ఎవరు? తోటమాలి ఎవరో కాదు, దేవుని సేవకుడు. దేవుని సేవకుడు ఈ విధంగా అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏంటి రిక్వెస్ట్? దేవా, ఇన్ని సంవత్సరాలు ఎట్లాగో నువ్వు కాపాడు అంటే వాళ్ళని ఓర్చుకున్నావు, ఈ ఒక్క సంవత్సరం ఓర్చుకో. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము ఇట్లా, ఎన్నోసార్లు అనేక మంది కొరకు. ఇంతకాలం వాళ్ళని ఓర్చుకున్న ప్రభు కొద్దిగా ఓర్చుకో, వాళ్ళు మారుతారు, వాళ్ళకి ఇంకొక మంచి అనుభవాలు వాళ్ళు కలిగిన వారు ఉంటారు కొంచెం అంటే దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము, ఈ ఒక్క 3 ఏళ్ళు ఉన్నావుగా, ఈ ఒక్క సంవత్సరం కూడా చూడు. కనుక ఇప్పుడు 3 పోయి 4వ సంవత్సరం కూడా ఇస్తుంటే ఎన్ని సంవత్సరాలు కావాలండి? ఒక చెట్టు ఫలించాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక చెట్టు ఫలించాలంటే ఎన్ని ఏళ్ళు కావాలంటే దానికి సరి అయిన ఎరువు, సరి అయిన పోషణ ఉంటే అది 3 ఏళ్లకే ఫలం రావాలి. 3 ఏళ్లకి. ఏదైనా చూడండి, గమనించండి. కొన్ని చెట్లు పెడతాం మనం, కొన్ని 3 ఏళ్లకి ఫలాలు వచ్చేస్తాయి. కొన్ని ఉంటాయి లేటుగా ఫలించే ఉంటాయి. అవి కూడా మనలో కొందరు చూపిస్తూ ఉంటాయి, లేటుగా ఫలించాయి, నిదానంగా ఫలిస్తూ ఉంటాయి. 3 ఏళ్లకే ఫలం రావాల్సిన చెట్టు 10 ఏళ్ళకి కాయలు కాస్తే వీడికి విసుగు పుట్టదా? పెంచినోడికి పుట్టదా? పెంచినోడికి విసుగు పుట్టిద్ది. దానికి వేసే ఎరువు వేస్ట్ అయిపోద్ది, దానికి చేసే చాకిరీ వేస్ట్ అయిపోతుంది. కనుక 3 ఏళ్లకే ఫలించాలని యజమాని చూశాడు, కానీ ఫలించలా. తోటమాలి అంటున్నాడు ఇంకొక సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం, ఈ 2020 సంవత్సరం అట్లా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడేమో. నువ్వు ఫలిస్తావని ఇంకొక సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడేమో. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఏర్పాటు అయితే
ఆ విధంగా మనం ఫలించేటువంటి వారంగా మన జీవితం ఉండుట కొరకు తోటమాలి నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండదు, ఒక్క సంవత్సరం ఉండదు. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడే నరికించేయి. ఈయన ఏమంటున్నాడు, తోట యజమాని, నువ్వు దాన్ని నరికివేయి అంటున్నాడు తోటమాలతో. ఈ ఒక్క సంవత్సరం ఉంటూ అప్పటికి ఫలించకపోతే నరికించేయి, నువ్వు నరికించేయి అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే తోటమాలికి నరకటం ఇష్టం లేదు, తోటమాలికి నరకటం ఇష్టం లేదు, కానీ యజమానికి నరికేయాలని కోరిక పుట్టింది. యజమానికి నరికేయాలని కోరిక పుట్టింది, తోటమాలికి నరకాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా ఫలించేటువంటి అనుభవం మనకు లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. బాగా జ్ఞాపకం చేసుకో, మన జీవితం వ్యర్థమైపోతుంది. మనం ప్రభు కొరకు సిద్ధపడలేని వారు ఉంటున్నాము, ఇతరులను కూడా సిద్ధపరచలేని వారుగా అయిపోతున్నాము. ఫలితంగా ఏమంది, చివరికి బూడిద మిగులుతుంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించకపోతే వారి జీవితాల్లో చివరికి మిగిలేదు అదే బూడిదే, ఏముండదు. కొత్త సంవత్సరం బూడిద గురించి మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. అట్లా కాకుండా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం, అట్లా జరగకుండా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం. అట్లా జరగకుండా ఉండాలని దేవుడు మనతో ఈ విషయాలు గద్దించి మాట్లాడుతున్నాడు. కనుక 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 4వ సంవత్సరం కూడా ఇస్తే ఈ సంవత్సరం కూడా దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఫలించకపోతే, ఆ సారాన్ని నువ్వు కనుక తీసుకొని నీ ఫలభరితమైన జీవితంగా నీ జీవితం ఉండకపోతే చాలా నష్టదాయకమైన పరిస్థితుల్లో మనం ఉన్నట్లే. అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, మనం ఏం చేయాలా, ప్రభు కొరకు ఫలించాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు మనము ఏం చేయాలా, సిద్ధపడాలి, రాకడ కొరకై సిద్ధపడాలి. మనం సిద్ధపడితే ఇతరులను కూడా సిద్ధపరిచేవారుగా ఉండాలి అనేది వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్న సంగతి. ఇక్కడ గమనించండి, ఇటు చూడండి. ఇక్కడ గమనించండి, ఈ ప్రభు రొట్టె తిని ఆయన పాత్రలను త్రాగువాడు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుతున్న దేవుని ఉద్దేశాలను మనం గౌరవించి ఆ విధంగా మన జీవితాన్ని ఫలభరితంగా చేసుకున్న అనుభవంలోనే మనము ప్రభు కొరకై సిద్ధపడే వారంగా ఉంటాం. కనుక ఆ అనుభవం గల వారంగా మనం సిద్ధపడి బలలో యోగ్యంగా పాలు పొందవలసిన వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా, ప్రభు రాకడ కొరకై సిద్ధపడే మనం ప్రభు బలలో పాలు పొందడానికి యోగ్యంగా చేయబడాలంటే ఫలభరితమైన జీవితం మనకు అవసరం. అది లేనప్పుడు ఏం చేయాలంటే, ప్రభువా నన్ను మన్నించు, నేను నీ కొరకు ఫలించలేనిపోతున్నాను, నీ కొరకు నేను ఏ విధమైన ఫలితం లేని జీవితం నాది, మన్నించయ్యా. క్షమాపణ కోరుకుందాం, ప్రభు కొరకు ఫలించడానికి తీర్మానం చేసుకుందాం, యోగ్యమైన అనుభవంలో బలలో చేయవేస్తాం. మోకరించండి, కొద్ది నిమిషాలు ప్రార్థనలో ఉండండి.